సో లాస్ట్ క్లాస్లో మనం సక్సెస్ఫుల్గా జిఎల్ని పోస్ట్ చేసామండి. లాస్ట్ క్లాస్లో మనం సక్సెస్ఫుల్గా జిఎల్ పోస్ట్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ సేమ్ మళ్ళీ వన్ మోర్ జిఎల్ పోస్ట్ చేద్దాము. FB50కి వెళ్ళండి. FB50 డాక్యుమెంట్ డేట్ తీసుకోండి. డాక్యుమెంట్ డేట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఇన్పుట్స్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, అమౌంట్ ఇవ్వండి. ఎంటర్, సిమ్యులేట్. సో ఎస్ఏ డాక్యుమెంట్ అంటే తెలుసు కదా మీకు. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏ అంటే ఏంటి? ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ అని అర్థం. మనం ఏ ఇయర్ లో ఉన్నాము? మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏ మంత్ లో ఉన్నాము? 12th మంత్ లో ఉన్నాం. ఇది మంత్ ఎండింగ్, ఫైనాన్షియల్ ఎండింగ్ మంత్ ఇది. ఎస్ఏ అంటే డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ పైన ఎస్ఏ ఉంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ అని అర్థం. తర్వాత కరెన్సీ INR. తర్వాత లైన్ ఐటమ్. ఐటమ్ అంటే లైన్ ఐటమ్ 1 అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ లైన్ అంతా కూడా లైన్ ఐటమ్ 1. లైన్ ఐటమ్ 2 సెకండ్ లైన్ అంతా కూడా లైన్ ఐటమ్ 2 అంటారు. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. సో రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, ఇది మన ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. సేవ్ చేయండి. ఓకే, రైట్. డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్. లాస్ట్ లో మెసేజ్ ఏమని ఫామ్ అయింది? డాక్యుమెంట్ 6 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. లాస్ట్ లో చూడండి మెసేజ్, ఇక్కడ కనిపించట్లేదు కొంతమందికి. సో లాస్ట్ లో ఇక్కడ మెసేజ్ ఉంది చూసారా? డాక్యుమెంట్ 6 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. మీరు డబుల్ క్లిక్ చేయండి, మీ స్క్రీన్ పైన డబుల్ క్లిక్ చేస్తే కనిపిస్తుంది. డాక్యుమెంట్ 6 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఈ 6 అనేది ఎలా వస్తుంది? ఎవరు చెప్తారు? డాక్యుమెంట్ నెంబర్ 6 ఎలా వచ్చింది? నెంబర్ ఎలా పిక్ అయింది? బేస్డ్ ఆన్ ద నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ ఇచ్చాం కదా సార్. నంబర్ రేంజ్ ఇచ్చాం. ఏటీ కోడ్ లో ఇచ్చాము. ఓబి కరెక్ట్ చెప్పండి. అది FBN1 యాక్చువల్ గా, బట్ మనం డాక్యుమెంట్ OBSM లో టైప్ లోనే ఇచ్చాం. ఇచ్చినాం. OBSM లో ఇచ్చాం. యాక్చువల్గా అండి FBN1 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఇస్తాం. కరెక్ట్ ఆన్సర్. సో FBN1 లో డాక్యుమెంట్ నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసాం. సో అక్కడ ఫ్రమ్ నంబర్ టు నెంబర్ ఇచ్చాం. ఆ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేసాము? ఆ నెంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని మీరు ఎంట్రీ పోస్ట్ చేసే ప్రతిసారి ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇలా నెంబర్ జనరేట్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, వెళ్ళండి. FBN1కి వెళ్ళండి. FBN1 కంపెనీ కూడా ఇవ్వండి. టోటల్గా 6 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం మనం, అంతే కదా? ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. చూసారా? ఇది నంబర్ రేంజ్. NR స్టేటస్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇచ్చారు. టోటల్గా ఎంత వరకు ఆ నంబర్ రేంజ్ అనేది ఫిల్ అయింది? టోటల్గా 6 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. సో 1000 లో 6 డాక్యుమెంట్స్ అనేవి కంప్లీట్ అయినాయి. NR స్టేటస్ అంటే అదనమాట. ఓకే, రైట్. వెళ్ళండి FB50 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. మీరు FB50లో పోస్ట్ చేసినా F-02లో పోస్ట్ చేసినా బోత్ ఆర్ సేమ్ టు సేమ్. సో మనం ఎంట్రీస్ ని పోస్ట్ చేసాం. FB50లో ఒక ఎంట్రీని పోస్ట్ చేసాం. అలాగే F-02లో కూడా పోస్ట్ చేయొచ్చు. బోత్ ఆర్ సేమ్ టు సేమ్. నెక్స్ట్ మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఏటీ కోడ్లో స్టోర్ అవుతాయి. FB03లో స్టోర్ అవుతాయి. FB03లో స్టోర్ అవుతాయి. నెక్స్ట్
జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వండి FBL3N. సో ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఉంది, మీ కంపెనీ కోడ్ ఉండాలి. తర్వాత జిఎల్ అకౌంట్ నంబర్ తీసుకోవాలి, ఆ నంబర్ ఇవ్వండి, జిఎల్ అకౌంట్ నంబర్ ఇవ్వండి. లేదంటే ఇవ్వకపోయినా పర్వాలేదు, మన దగ్గర ఉన్న జిఎల్ అకౌంట్స్ అన్నిటికీ సంబంధించిన రిపోర్ట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ చేయండి. జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే చూసారా, ఇది బ్యాంక్ జిఎల్ ఇది. బ్యాంక్ జిఎల్ పైన ఎంత ట్రాన్సాక్షన్స్ చేశారు టోటల్గా 55,000. ఇవన్నీ మీరు పోస్ట్ చేసిన ఎంట్రీస్. బ్యాంక్ అంటే క్రెడిట్ 50, SBI బ్యాంక్, HDFC బ్యాంక్ పైన ఇంకా ఎన్ని చేశారు ఇది HDFC బ్యాంక్ జిఎల్. వీటిపైన టోటల్గా 1 lakh ట్రాన్సాక్షన్స్, 1 lakh రూపీస్ వరకు ట్రాన్సాక్షన్స్ అనేవి చేశారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఇంకా ఏమేమి ఉన్నాయి? రెంట్ జిఎల్ పైన ఎంత ట్రాన్సాక్షన్ చేశారు మీరు? 55,000. శాలరీ జిఎల్ పైన 1 lakh రూపీస్ ట్రాన్సాక్షన్ చేశారు. ఇలా జిఎల్ రిపోర్ట్స్ అంటే జిఎల్ అకౌంట్ వైజ్గా టోటల్గా ఎంత ట్రాన్సాక్షన్స్ చేశారు అనేది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. FBL3N జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఇది పాత్ ద్వారా కూడా చేయొచ్చు. పాత్ ద్వారా కూడా FBL3Nకి వెళ్ళొచ్చు. పాత్ ద్వారా కూడా FBL3Nకి వెళ్ళొచ్చు. గో టు ట్రాన్సాక్షన్ కోడ్ FBL3Nలో ఉన్నాం కదా, పాత్ ద్వారా వెళ్దాం. వెళ్ళండి, /n ఇవ్వండి. /n మనం ఎండ్ యూజర్ స్క్రీన్లో ఉన్నాం. అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, అకౌంట్స్. చూసారు ఇక్కడ ఉంది FBL3N. సో ఈటీ కోడ్ కూడా ఇంపార్టెంట్. FS10N FBL3N FS10N. ఇది కొత్తగా వచ్చినవి. నివారణ చూసారు, ఇవన్నీ కొత్తగా వచ్చినాయి. ఈటీ కోడ్స్ ఉపయోగించి కూడా జిఎల్ అకౌంట్కి సంబంధించిన బ్యాలెన్సెస్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, FBL3N ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, పాత్ ద్వారా ఎగ్జిక్యూట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రిపోర్ట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు అట్లా. ఓకే, సో FBL3N ఇంపార్టెంట్ టీ కోడ్, FS10N ఇంపార్టెంట్ టీ కోడ్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి షీట్ ఓపెన్ చేయండి. లాస్ట్ టైం మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను కదా, మీరు టైప్ చేశారు కొన్ని పాయింట్స్. ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇదే షీట్, ఓకేనా? కింద టైప్ చేయండి రెంట్ అకౌంట్, రెంట్ పెయిడ్ 10,000 టైప్ చేయండి, లేదంటే 20,000. రెంట్ పెయిడ్, అలా కాదు, రెంట్ పెయిడ్ టైప్ చేయండి. రెంట్ అకౌంట్ కాదు, ఐఎమ్ సారీ, రెంట్ పెయిడ్ 20,000. శాలరీ పెయిడ్ 20,000. పెయిడ్ 20,000. కమిషన్ పెయిడ్ 20,000. టోటల్గా ఇక్కడ 3 ట్రాన్సాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ది యాక్టివిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. 3 టైప్స్ ఆఫ్ ది యాక్టివిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎట్ ఏ టైం పోస్ట్ చేయాలి. ఎలా పోస్ట్ చేయాలి? రెంట్ అకౌంట్ డేటా, శాలరీ అకౌంట్ డేటా, కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. టైప్ చేయండి రెంట్ అకౌంట్ డేటా. రెంట్ పెయిడ్ తర్వాత రెంట్ పెయిడ్ అకౌంట్ డేటా ఇవ్వండి. పెయిడ్ తర్వాత పైన ఇచ్చేయండి. సో ఇది 3 టైప్స్ ఆఫ్ ది యాక్టివిటీస్ ఒకే ఎంట్రీలో పోస్ట్ చేస్తున్నాం. రెంట్ పెయిడ్ తర్వాత DR అని ఇవ్వండి. సురేష్ కుమార్, అలా కాదు, నేను చెప్తాను. సురేష్ చూడండి, అలా ఇస్తా, అలా అయినా ఓకే, అలా అవసరం లేదు, ఇక్కడ ఇచ్చేద్దాం. రెంట్ పెయిడ్ తర్వాత DR అని ఇవ్వండి. ఇక్కడ పెయిడ్ తర్వాత. సో ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ ఉన్నాయండి. ఎట్ ఏ టైం ఒకే ఇన్వాయిస్లో పోస్ట్ చేయాలి. రెంట్ పెయిడ్ డెబిట్ రెంట్ పెయిడ్ తర్వాత డెబిట్ అనివ్వండి.
సురేష్ కుమార్, నేను కంగారు పడకండి, నేను చెప్పేది వినండి. రెంట్ పెయిడ్ అని ఉంది కదా, తర్వాత డిఆర్ అని ఇవ్వండి. అమౌంట్ తర్వాత కదా వచ్చేది, ఫస్ట్ కదా మనం ఇవ్వాల్సింది. అమౌంట్ కి ముందే ఇవ్వండి, రెంట్ పెయిడ్ డెబిట్. ఓకే సార్. రెంట్ పెయిడ్ తర్వాత డిఆర్ అని ఇవ్వండి. ఓకే. శాలరీ పెయిడ్ తర్వాత డిఆర్ అంటే డెబిట్. కమిషన్ పెయిడ్ తర్వాత డిఆర్ ఇవ్వండి. రెంట్ పెయిడ్ అకౌంట్ డేటా, శాలరీ పెయిడ్ అకౌంట్ డేటా, కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ క్రింద టూ ఇవ్వండి. టూ అంటే ఏంటి? క్రెడిట్ టు అకౌంట్ డేటా టు ఎంత టోటల్ ఎంత అవుతుంది? 20,000 20,000 20,000 టోటల్గా 60,000 అవుతుంది. ఇవ్వండి 60,000. ఇట్లా కూడా మల్టిపుల్ ఎంట్రీస్ కూడా పోస్ట్ చేయొచ్చు. మన దగ్గర రెంట్ పెయిడ్ జిఎల్ అకౌంట్ ఉంది, కమిషన్ పెయిడ్ జిఎల్ అకౌంట్ ఉంది. కమిషన్ పెయిడ్ జిఎల్ అకౌంట్ లేదు కదా, క్రియేట్ చేద్దాం. తర్వాత రెంట్ పెయిడ్ జిఎల్ అకౌంట్ అవైలబుల్ ఉంది, శాలరీ పెయిడ్ జిఎల్ అకౌంట్ ఉంది. మరి కమిషన్ పెయిడ్ లేదు కదా, ఏం చేయాలి? వన్ మోర్ జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి ఎంట్రీని పోస్ట్ చేద్దాం. వెళ్ళండి. FS00 కమిషన్ పెయిడ్ అంటే దీని కిందకు వస్తుంది. ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో తీసుకోవచ్చు. /n FS00. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ ని ఎలాబరేట్ చేయండి. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం చేయాలి? మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేస్తాము? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది ఒక జిఎల్ గ్రూప్. ఈ జిఎల్ గ్రూప్ లో లాస్ట్ నెంబర్ ఉంది, దీని తర్వాత నెంబర్ తీసుకోవాలి. 400 303 తర్వాత ఎంత వస్తుంది? 400 304. వన్ మోర్ జిఎల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాం? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో లాస్ట్ నెంబర్ ఎంత? 400 303. దీని తర్వాత నెంబర్ తీసుకోవాలి. ఎలా తీసుకుంటాము? కొత్త జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే క్రియేట్, పైన క్రియేట్ ఆప్షన్ చూసారా? క్రియేట్ క్లిక్ చేయండి. కొంచెం డౌన్ కి మూవ్ చేయండి, విండో ఇది డౌన్ కి మూవ్ చేయండి కొంచెం. సో దీని తర్వాత నెంబర్ ఎంత వస్తుంది? 400 300 తర్వాత 400 304. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ కమిషన్ పెయిడ్ కమ్స్ అండర్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ లో తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎట్లయినా ఓకే. ఓకే, కంటిన్యూ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. జిఎల్ గ్రూప్ ఏ గ్రూప్ కిందకు వస్తుంది? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ ని తీసుకోవాలి. ఇది ఈ గ్రూప్ లోకి వస్తుంది. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ గ్రూప్ లోకి కమిషన్ పెయిడ్ అనే జిఎల్ అకౌంట్ వస్తుంది. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి. కమిషన్ పెయిడ్ షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ బోత్ ఆర్ సేమ్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. సార్ ఈ ఆప్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ. ఓన్లీ బ్యాలెన్స్ లోకల్ కరెన్సీ అంటే యాక్చువల్గా ఏంటంటే మీరు ఈ జిఎల్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఓన్లీ ఇండియాకి సంబంధించినటువంటి ఎంట్రీసే పోస్ట్ చేస్తారు. ఫారెన్ కి సంబంధించిన వాటికి అలౌ చేయరు. అటువంటి వాటికి ఉపయోగిస్తాం ఇవి. ఓకే. అవి నేను చెప్తాను తర్వాత, 1 by 1 ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు, డోంట్ వరీ. ఓకే సార్. చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి. ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ పోస్ట్ ఆటోమేటికల్లీ, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ, ఇలా చాలా ఉంటాయి. ఓకేనా? తర్వాత రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటి? ఇవన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ డిస్కస్ చేద్దాం. లైన్ ఐటమ్ డిస్ప్లే ఎందుకు తీసుకుంటాము? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ని ఎప్పుడు యాక్టివేట్ చేయాలి? షార్ట్ కీ అంటే మీనింగ్ ఏంటి? ఇవన్నీ ఫ్యూచర్ క్లాసెస్లో కవర్ చేస్తానండి. ఓకే, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అంటే ఏంటి? మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. సేవ్ చేయండి. సార్ ఇంతకుముందు ఈ బ్యాంక్ క్లాస్ అకౌంట్స్ జరుగుతున్నప్పుడు కాదండి, లాస్ట్ లో డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు అవేం మీరు అడగండి ప్లీజ్, క్లాస్ అయిపోయిన తర్వాత అడగండి. ఓకే సార్. డౌట్స్ ఏమైనా ఉంటే లాస్ట్ లో డిస్కస్ చేద్దామండి. మీరు స్టెప్ కి ఒక డౌట్ అడిగితే ఈ 1 hour లో అవ్వాల్సిన క్లాస్ 3 hours పడుతుంది. ఓకేనా? లేదంటే ఫోన్ చేయండి, సేవ్ చేయండి. సప్లిమెంట్ ఆటోమేట్ ఎందుకు తీస్తున్నారు?
తీసేయండి, సేవ్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఫోన్ చేయండి, బెటర్. సేవ్. చేశాను సార్. వన్ మినిట్ అండి, సేవ్ చేయండి. ఆ, చేశాను సార్. చేశారు కదా, ఓకే. డేటా వాస్ సేవ్డ్, కంప్లీటెడ్. నెక్స్ట్. ఓకే, సో మనం ఏం చేద్దాం, ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి, FB50 ట్రాన్సాక్షన్ కోడ్ FB50 మల్టిపుల్ ఎంట్రీస్ని పోస్ట్ చేస్తాం. FB50కి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఇవ్వండి. రెంట్ అకౌంట్ ఎంత? 20,000. శాలరీ అకౌంట్ 20,000 డెబిట్ అవుతుంది, శాలరీ అకౌంట్ కూడా. తర్వాత కమిషన్ పెయిడ్ అకౌంట్ 20,000. తర్వాత బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ చేయండి 60,000. చూసారా? సో శాలరీ అకౌంట్ 20,000, కమిషన్ పెయిడ్ 20,000, తర్వాత రెంట్ అకౌంట్ 20,000, టోటల్గా 60,000. ఎంటర్. సిమ్యులేట్. చూసారా? రెంట్ అకౌంట్ డేటా, శాలరీ అకౌంట్ డేటా, కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సో ఇట్లా మల్టిపుల్ ఎంట్రీస్ని కూడా ఎట్ ఎ టైం పోస్ట్ చేయొచ్చు. ఓకేనా? మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్. 40 అంటే డెబిట్ కదా, 40 40 40 డెబిట్, 50 అంటే క్రెడిట్. సేవ్ చేయండి. ఓకే, డాక్యుమెంట్ వాస్ 7 వాస్ పోస్టెడ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. గో టు డాక్యుమెంట్, టాప్లో డాక్యుమెంట్కి వెళ్ళండి. గో టు డాక్యుమెంట్, డిస్ప్లే. ఇది మనం పోస్ట్ చేస్తాం. ఓకేనా? అలాగే చూడండి. సో వన్ మోర్ ఎంట్రీ, సేమ్ ప్రాక్టీస్ పర్పస్, వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. వన్ మోర్ ఎంట్రీ సేమ్ అలాగే చేయండి. ఇంకొక ఎంట్రీ పోస్ట్ చేయండి.
ఎంటర్, సిమ్యులేట్ చేయాలి, సిమ్యులేట్, ఓకే, పోస్ట్, గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. సో ఇక్కడ చూసారా, ఇలా పోస్ట్ చేయొచ్చు. సో 40, సో యాక్చువల్గా మనం ఏం చేసాం ఇక్కడ, ఇవన్నీ మనమే క్రియేట్ చేసాం. రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, కమిషన్ పెయిడ్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ మనమే క్రియేట్ చేసాం. ఈ నంబరింగ్ కూడా మనమే ఇచ్చాం. ఇక్కడ టోటల్ లైన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్గా 4 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ 4 లైన్ ఐటమ్స్ అంటారు వీటిని. ఈ 4 లైన్ ఐటమ్స్, ఒక ట్రాన్సాక్షన్లో 4 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. తర్వాత ఈ పోస్టింగ్కి 40, 50 మనం చేయలేదు. ఇవి ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి, స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. ఎస్ఏపిలో స్టాండర్డ్గా కొన్ని కాన్ఫిగరేషన్స్ చేస్తుంటాయి, వాటిని బేస్గా చేసుకుని ఈ 40, 50 అనే వస్తున్నాయి. ఇవి ఏటీ కోడ్లో కాన్ఫిగరేషన్ చేసుంటారు, OB41 ట్రాన్సాక్షన్ కోడ్ OB41కి వెళ్ళండి. 40, 50 ఇవన్నీ ఎలా వస్తున్నాయి, స్టాండర్డ్గా ఉంటాయి. OB41, OB41 పొజిషన్కి వెళ్ళండి. ఇక్కడ పొజిషన్ ఆప్షన్ ఉంది కదా, కొంచెం డౌన్కి వెళ్ళండి, డౌన్కి మూవ్ చేయండి. 40 ఉంటుంది చూడండి. 40 అంటే ఏంటి, డెబిట్, జిఎల్ అకౌంట్కి 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది. 50 అంటే క్రెడిట్, 40 డెబిట్, 50 క్రెడిట్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ని ఇండికేట్ చేస్తుంది. 40 డెబిట్, 50 క్రెడిట్. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోండి. 40 అంటే డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అంటే క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఎస్ఏపిలో బై డిఫాల్ట్గా కాన్ఫిగరేషన్ చేసుంటాయి. ఎస్ఏపిలో స్టాండర్డ్గా ఉంటాయి అన్నమాట. మీరేమీ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్ కదా, అర్థమైంది ఇంతవరకు? తర్వాత FB50కి వెళ్ళండి. సో ఇక్కడ INR ఉంది. INR అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ INR కనిపిస్తుంది. INR అంటే ఏంటి, దీన్ని ఏమంటారు, ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు దీన్ని. INR అంటే ఏంటి, ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ వీ హావ్ స్పెసిఫైడ్, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుంది, లోకల్ కరెన్సీ ఉంటుంది. మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం కదా, కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనం కరెన్సీ ఒకటి తీసుకున్నాం OX02లో, దాన్ని కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ అంటారు. ఇంకోటి గ్రూప్ కరెన్సీ ఉంటుంది. గ్రూప్ కరెన్సీ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ క్రియేట్ చేస్తాం. గ్రూప్ కరెన్సీ ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఈ పైన మళ్ళీ కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ కనిపించేదంతా ఏంటి, హెడర్ లెవెల్ డేటా. మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఏమేమి ఇన్పుట్స్ ఇస్తారో అదంతా కూడా హెడర్ లెవెల్ డేటా అంటారు. At the time of accounting entry posting, what are the inputs you want to enter on the header level? This is called header level data. కింద కనిపించేదంతా కూడా లైన్ ఐటమ్ లెవెల్ డేటా అంటారు. మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనకి టోటల్గా ఎన్ని ఉంటాయి, లైన్ ఐటమ్ లెవెల్ డేటాలో 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. ఇవన్నీ రైట్ సైడ్కి వెళ్ళామనుకోండి, 75 పారామీటర్స్ డెబిట్ సైడ్ ఉంటాయి, 75 పారామీటర్స్ అనేవి క్రెడిట్ సైడ్ ఉంటాయి. We have 75 parameters debit side. We have 75 parameters from credit side ఉంటాయి. డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి, డాక్యుమెంట్ డేట్, వాట్ ఈజ్ మీన్ బై డాక్యుమెంట్ డేట్ అంటే ఫిజికల్ డాక్యుమెంట్లో ఉంటుంది. ఇండివిజువల్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తాడు, ఒక ఫిజికల్ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని పోస్ట్ చేస్తాడు. ఆ డాక్యుమెంట్లో డేట్ ఉంటుంది, డాక్యుమెంట్ డేట్. పోస్టింగ్ డేట్ అంటే ఏ ఫిజికల్ ఇయర్లో అప్డేట్ అవ్వాలి మీ ట్రాన్సాక్షన్ అనేది, ఏ ఫిజికల్ ఇయర్, 2025 26 ఏంటనేది, ఆ ఫిజికల్ ఇయర్ డేట్ అనేది ఇక్కడ తీసుకుంటాం, పోస్టింగ్ డేట్ అనేది. ఓకేనా, సో ఇలా డేట్స్ అనేవి ఉంటాయి. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఏటీ కోడ్లో స్టోర్ అవుతాయి.
మనం టోటల్గా 7 డాక్యుమెంట్స్ 8 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. ఏ టీ కోడ్లో స్టోర్ అవుతాయి? FB03. FB03. FB03లో ఉంటాయండి డాక్యుమెంట్స్ అన్నీ కూడా. FB03లో ఉంటాయి డాక్యుమెంట్స్ అన్నీ కూడా. FB03 ట్రాన్సాక్షన్ కోడ్లో పోస్ట్ అవుతాయి. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. లాస్ట్లో ఇంకేమైనా ఉన్నాయా? నేను చాట్ బాక్స్లో కొన్ని పాయింట్స్ పోస్ట్ చేస్తున్నాను, అవి కాపీ చేసి ఇక్కడ యాడ్ చేయండి. చాట్ బాక్స్లో కొన్ని పాయింట్స్ పోస్ట్ చేశాను, కాపీ చేసి యాడ్ చేయండి. సో యాక్చువల్గా ఎస్ఏపి నేర్చుకోవడంతో పాటు ఇంకేమైనా టెక్నికల్ స్కిల్స్ కానీ ఏమైనా అవసరమా? ఏమైనా అవసరం ఉంటాయా? సో యాక్చువల్గా అంటే ఎస్ఏపి కోడింగ్ కానీ ఇవేమీ అవసరం ఉండదండి. మీకు వేటిపైన మేజర్గా నాలెడ్జ్ ఉండాలి? ఎస్ఏపి FICO పైన కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్డ్గా నాలెడ్జ్ అనేది ఉండాలి. తర్వాత ఇవి నేర్చుకోవాలి మీరు. MS ఆఫీస్ ఒకటి నేర్చుకోవాలి. MS పవర్ పాయింట్ ఏదైనా నేర్చుకున్నా కూడా బెటర్. టైపింగ్ అనేది కొంచెం స్పీడ్గా ఉండాలి. మీ కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి టైపింగ్ స్పీడ్ వచ్చేస్తుంది. MS ఆఫీస్ పైన మీకు గ్రిప్ తక్కువ ఉంటే కనుక MS ఆఫీస్, MS పవర్ పాయింట్ నేర్చుకోండి. యూట్యూబ్లోనే చాలా ఉన్నాయి వీడియోస్, అవి చూసి నేర్చుకోండి. టైపింగ్ స్పీడ్, కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి మీకు టైపింగ్ కూడా కొంచెం స్పీడ్ వస్తుంది. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీ. ఇంటర్వ్యూ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో ఉండదు. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోండి. ఇది కూడా మీరు ప్యారలల్గా నేర్చుకుంటూ ఉండాలి. లేదంటే నేను ఎస్ఏపి ప్రతి క్లాస్కి కూడా నోట్స్ చెప్తున్నాను. ఆ నోట్స్ అంతా కూడా ఒక 3 months ప్రాపర్గా చదువుకుని అదంతా గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీ కమ్యూనికేషన్ కూడా డెవలప్ అవుతుంది. బేసిక్ అకౌంట్ నాలెడ్జ్, బేసిక్ అకౌంటింగ్ నాలెడ్జ్ అంటే నేను చెప్తాను మీకు, నో ఇష్యూ. అప్డేట్ యువర్ టెక్నికల్ స్కిల్స్ డే బై డే. ఓకే, సో ఇవి ఉండాలండి మేజర్గా. అంతేగాని ఇవి తప్ప కొంతమంది కాల్ చేసి అడుగుతున్నారు, ఏమన్నా అడిషనల్ సపోర్టింగ్ కోర్సెస్ ఏమైనా నేర్చుకోవాలా? నాట్ రిక్వైర్డ్. నేను ఏమైతే మీకు క్లాస్లో చెప్తున్నానో ఇంతవరకు ప్రాపర్గా నేర్చుకుంటే సరిపోతుంది. ఇంతకు మించి అవసరం లేదండి, ఇంతకు మించి అవసరం లేదు. మీకు అకౌంటింగ్ స్కిల్స్కి సంబంధించి కొన్ని నేను షీట్స్ ఫార్వర్డ్ చేస్తాను మీకు ఈరోజు వాట్సాప్ గ్రూప్లో. వీటిపై నాలెడ్జ్ ఉండాలనేది అంతవరకు చదవండి చాలు. డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, ఇలాంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాను, చదువుకుంటే సరిపోతుంది. ఇంతకు మించి మీరు ఎక్కువగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మీకు నేను కవర్ చేస్తాను, క్లాస్లోనే కవర్ చేస్తాను. ఓకే, సో GL పోస్టింగ్ చేశాం. రిమైనింగ్ ఎవరన్నా చేశారా? కాన్ఫిగరేషన్ చేస్తున్నారా డైలీ? ఎర్రర్స్ ఏమైనా ఫామ్ అయిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా చెక్ చేద్దాం. GL నాది ఎర్రర్స్ వచ్చింది సార్. అది ఏమొచ్చింది ఎర్రర్ మీకు? ఎంటర్ సేమ్ కి అని షేర్ చేయాలి సార్, షేర్ చేయాలి. మీరు ఓకేనా? మీకు ఎర్రర్ ఫామ్ అయిన వాళ్ళు, ఇంతవరకు కాన్ఫిగరేషన్ చేసిన వాళ్ళు, అలాగే ఎర్రర్స్ ఏమైనా ఫామ్ అయిన వాళ్ళు ఉంటే స్క్రీన్ షేర్ చేయండి. సురేష్ కుమార్, మీరు స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి, ఆయన చేస్తారు, చూద్దాం. ఇక్కడ క్లిక్ చేయండి, కమాండింగ్ ఫీల్డ్ ఓపెన్ అవుతుంది. అది ఎంట్రీ పోస్ట్ చేస్తే అవ్వలేదా? FB50కి వెళ్ళండి. ఎంట్రీ ఇక్కడ సార్, GL గ్రూప్ క్రియేట్ చేయడంలో ఎర్రర్ వచ్చింది. చేయండి, ఓపెన్ చేయండి. GL గ్రూపా? సార్ అది చేయండి. GL గ్రూప్ OBD4లోనా అనుకుంటా సార్. అనుకుంటారా? అనుకుంటే ఎట్లా? సార్ ఎట్లా వస్తుందో మీకు తెలీదా? తెలుసు సార్, స్క్రీన్ షాట్ తీసుకున్నా. చెప్పండి, చూపించండి, స్క్రీన్ షాట్ ఓపెన్ చేయండి. FS00 అన్న పోనీ. సార్ న్యూ యాడెడ్ ఎంట్రీస్ యాడ్ చేసేటప్పుడు an ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ సేమ్ కీ అని వచ్చింది. OBD4 వెళ్ళండి. అంటే మీరు కాపీ పేస్ట్ చేస్తున్నారా GL గ్రూప్స్?
సార్ కాపీ అది తీసుకోవట్లేదు ఓబిడి సార్. ఫోర్ వెళ్ళండి, OBD4. ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఫస్ట్ పొజిషన్కి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళి మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. అవన్నీ ఆల్రెడీ సేవ్ అయిపోయి ఉంటాయి, అందువల్ల మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుందండి, లేకపోతే రాదు అట్లా. జేఎస్ఓసి ఇవ్వండి, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. లేదు, సార్ అసలు క్రియేట్ అవ్వలేదు. అదే నివెంట్రీకి వెళ్ళండి. లేదు కదా, నివెంట్రీకి వెళ్ళండి చెప్తాను. నివెంట్రీస్ కాపీ చేయండి. ఎక్సెల్ షీట్ ఉందా మీ దగ్గర? ఉంది సార్. చూడండి, వెయిట్ చూడండి, నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఫాంట్ సైజ్ వెళ్ళండి, ఆ షీట్ ఓపెన్ చేయండి, సెషన్కి వెళ్ళండి, OBD4కి వెళ్ళండి, మళ్ళీ లాగిన్ చేసి ఉందండి, మినిమైజ్ చేస్తున్నారు మీరు, లాస్ట్లో ఉంటుంది చూడండి, పేజ్ ఓపెన్ అయి ఉంటుంది. మళ్ళీ లాగిన్ ఎందుకు చేస్తున్నారు? నో సార్. సెషన్ ఓపెన్లోనే ఉంది. మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఫాంట్ సైజ్ అని ఎక్కువ పెట్టేశారు. మీరు ఆ, కాపీ పేస్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వరకే అంటే ఇంతవరకే కాపీ అవుతుంది. మీరు మళ్ళీ సెకండ్ ఉమ్, టైం చేస్తే ఏమైనా వస్తుంది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ ది సేమ్ కెన్ వస్తుంది. మీరు అవును ఫాంట్ సార్. సైజ్ ఎక్కువ పెట్టారు. ఓకే. అర్థమైందా? ఫస్ట్ మీరు సార్ ఫాంట్ సైజ్ని డిక్రీజ్ చేయాలి. ఎలా చేయాలి? సెట్టింగ్స్కి వెళ్ళండి, ఈ టీవీ సింబల్ పైన క్లిక్ చేయండి, పైన సార్ సింబల్ పైన క్లిక్ చేయండి, సెట్ ఆప్షన్స్కి వెళ్ళండి, ఫాంట్ సెట్టింగ్స్కి వెళ్ళండి. 15 పెట్టారు, సెలెక్ట్ చేయండి, 14 తీసుకోండి, 14 ఇవ్వండి, 14. ఓకే పైన క్లిక్ చేయండి, అప్లై పైన క్లిక్ చేయండి, ఓకే చేయండి. ఓకే, న్యూ సెషన్ తీసుకోండి, OBD4కి వెళ్ళండి, క్లోజ్ చేయండి. మీరు ఆల్రెడీ ఆ సెషన్ ఓపెన్లో ఉన్నారు కదా, డేటా లాక్ వస్తుంది, క్లోజ్ చేయండి. నోనండి, నో. నోనా. ఓకే. ఈ సెషన్ ఆ సెషన్ మినిమైజ్ చేశారు కదా, మినిమైజ్ చేసింది మ్యాక్సిమైజ్కి వెళ్ళండి. అక్కడ ఈ సెషన్స్ ఇది క్లోజ్ చేయండి, ఈ సెషన్ క్లోజ్ చేయండి, ఇది క్లోజ్ చేయండి. ఇప్పుడు OBD4కి వెళ్ళండి. ఇక్కడ కూడా మీకు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వలేదు, డిక్రీజ్ అయింది. ఇక్కడ ఇది క్లోజ్ చేసేయండి, సెషన్ ఇది కూడా క్లోజ్ చేసేయండి, లేదంటే లాగౌట్ చేసి లాగాన్ చేయండి. లాగ్ ఆఫ్ చేయండి, సిస్టమ్స్లోకి వెళ్ళాలి, లాగ్ ఆఫ్, ఎస్ అనండి, లాగాన్ చేయండి. ఫాంట్ సైజ్ డిక్రీజ్ అవ్వలేదు మీకు, ఎందువల్ల? సరే చూద్దాం. OBD4 డిక్రీజ్ అవ్వలేదు, ఎందువల్ల? మీరు సేవ్ చేసినట్లే. సరే, ఇన్వెంటరీకి వెళ్ళండి, ఇన్వెంటరీకి వెళ్ళండి, న్యూ ఎంట్రీ. ఇన్వెంటరీస్ అదే అదే. సో వెళ్ళండి, ఒక 10 లైన్స్. ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి టోటల్గా? 1 2 3 4 5 6 7 8 9. ఓకే, 10 వరకు కాపీ చేయండి, వెళ్ళండి, 10 లైన్స్ కాపీ చేయాలి. షీట్ ఓపెన్ చేయండి, ఎక్సెల్ షీట్ ఉంది కదా మీ దగ్గర. సార్ ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ మార్చుకోవాలి మీరు. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి, తీసేయండి మీరు అది ఇవ్వండి. మీకు ఎక్సెల్ అప్డేట్లో లేదు, ఇక్కడ క్లోజ్ చేయండి. వస్తుంది సార్. వెయిట్ మినిట్ ఉంది. డెస్క్టాప్ పైన ఓకే, డాక్యుమెంట్లో సేవ్ అయింది. ఓకేనండి, ఇప్పుడు వస్తుంది సార్. ఓపెన్ చేయండి. జేఎస్ఓసి ఇవ్వండి, మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. క్యాపిటల్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే. కింద కూడా తీసేయండి, అవన్నీ తీసేసి GSOC.
సో ఇక్కడ చూడండి, ఇవ్వండి JSOC. చాలా సార్ ఎగ్జాంపుల్కి. ఇవ్వండి, మొత్తం ఒక 10 లైన్స్ ఇవ్వండి. అవి అలా 1 by 1 కాపీ చేసి కింద పడి సెలెక్ట్ చేసి పేస్ట్ చేసిండి, అయిపోతుంది కదా, అట్ ఏ టైం అయిపోతుంది కదా. ఓకే, చాలా అంతవరకు ఆపేయండి. ఓకే. కాపీ చేయండి అవన్నీ. ఎక్కడి వరకు కాపీ చేస్తారు? అంతవరకు. JSOC. అంతవరకు కాపీ చేయండి. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ వరకు ఇచ్చారు, వెళ్ళండి SAPలోకి వెళ్ళండి. కంట్రోల్ V అనండి, సేవ్ చేయండి. సేవ్. చూసారా, సేవ్ అయింది చూసారా? ఇవ్వండి, కంటిన్యూ. సో నెక్స్ట్ ఏం చేయాలి మీరు? నెక్స్ట్ మిగతా ఎలా యాడ్ చేయాలి? డౌన్కి వెళ్ళాలి, ఇక్కడ డౌన్కి మూవ్ చేయండి. ఇవి ఆల్రెడీ కాపీ పేస్ట్ చేసేసి యాడ్ చేస్తారు ఇవన్నీ. సార్. సో నెక్స్ట్ ఏమేమి చేయలేదు అవి ఇక్కడ యాడ్ చేసుకుని సేవ్ చేసుకుంటే ఓకే 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 సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. అది సింపుల్ లాజిక్. సో ఇంతవరకు అది కూడా ఏంటి, మీరు కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. ఇదంతా యాక్చువల్గా ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. ఆ 5 లైన్సే పేస్ట్ అవుతుంది, కింద పేస్ట్ అవ్వవు. కాబట్టి మీరు ఓకే. కాపీ పేస్ట్ చేసే టైంలో ఇదంతా సార్. డౌన్ చేసుకోవాలి. కొంచెం డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి చెప్తాను. సో ఇక్కడ టోటల్గా ఎన్ని లైన్స్ ఉన్నాయో అన్నీ కాపీ పేస్ట్ చేయాలి, అన్నీ తీసుకోదండి. ఓకే, గాట్ ఇట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ 5 లైన్స్ ఉన్నాయి అనుకుందాం, ఓన్లీ 5 లైన్స్ యాడ్ చేసుకోండి, రిమైనింగ్ యాడ్ ఓకే. చేసుకోకండి. అది ఓకే సార్, గాట్ ఇట్ గాట్ ఇట్. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఎవరికైనా ఎర్రర్ ఫామ్ అయిందా? ఎర్రర్స్ ఫామ్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? చేయలేదా? కాన్ఫిగరేషన్స్ ఏ రోజు కాన్ఫిగరేషన్స్ ఆ రోజు చేయాలండి, ఓకేనా? ఏ రోజు కాన్ఫిగరేషన్స్ అనేవి ఆ రోజు చేయాలి. చేయకపోతే ఏమవుతుంది, ఇంకా డిలే అయ్యే కొద్ది ఇంక చేయలేరు. ఓకే, ఎస్ఏపి కాదు, ఎనీ ఐటీ కోర్సెస్లో చాలా మంది ఫెయిల్ అవుతారు. 100 మెంబర్స్ నేర్చుకుంటే వాళ్ళలో సక్సెస్ అయ్యేది 3-4 మెంబర్స్. ఎందువల్ల? ప్రాపర్గా ప్రాక్టీస్ చేయరు. స్టార్టింగ్ జాయిన్ అయిన రోజు ఉన్న ఇంటెన్షన్ తర్వాత ఉండదు, చేద్దాంలే చూద్దాంలే అనుకుంటారు. అలా ఎవరైతే తర్వాత చేద్దాంలే, టుమారో డే ఆఫ్టర్ టుమారో అనుకుంటారో అటువంటి వాళ్ళు ఫెయిల్ అవుతారు. కాబట్టి ఏ రోజు కాన్ఫిగరేషన్స్ ఆ రోజు చేయాలి, ఏ రోజు అవుట్పుట్స్ అనేవి ఆ రోజు కంపల్సరీ రావాలి, అలా ప్లాన్ చేయాలి, లేకపోతే ఫెయిల్ అవుతారు, ముందు చెప్తున్నాను. తర్వాత సురేష్ గారు స్క్రీన్ షేర్ చేయండి. ఎర్రర్స్ ఎవరికి రాలేదా? అందరూ చేసేసారా? రిమైనింగ్ అందరూ ఎస్ సార్, ఎర్రర్స్ ఏం రాలేదు సార్. రాలేదా? వెరీ గుడ్. ఎర్రర్స్ వస్తే నాకు ఫోన్ చేయండి. సిలబస్ కాపీ, మీకు సిలబస్ కాపీ ఫార్వర్డ్ చేయలేదు కదా? 1 minute, సిలబస్ కాపీ ఫార్వర్డ్ చేస్తున్నాను. చాట్ బాక్స్లో సిలబస్ కాపీ ఉంది, ఓపెన్ చేయండి. ఈ సిలబస్ కాపీ మీరు డెస్క్టాప్ పైన సేవ్ చేసి ఉంచుకోవాలి. చూడండి, సో వీటిలో మనం ఏ టాపిక్స్, టోటల్గా 80 టాపిక్స్ ఉంటాయి. ఒక 9 టాపిక్స్ వరకు వీడియో బేస్డ్ లెర్నింగ్, అంటే వీడియోస్ ఇస్తాను, మిగతా అన్ని లైవ్ క్లాసెస్ చేయాలి. ఓకే, మనం ఏమేమి కంప్లీట్ చేసామో, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ చేసాం. సెలెక్ట్ చేసి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ యాడ్ చేయండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంప్లీటెడ్, గ్లోబల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కంప్లీటెడ్, గ్లోబల్ సెట్టింగ్స్ ఆర్ గ్లోబల్ పారామీటర్స్ కంప్లీటెడ్. ఇవన్నీ కూడా యాక్చువల్ ఒకే దాంట్లో వస్తాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కూడా గ్లోబల్ పారామీటర్స్లోనే వస్తుంది. ఓకేనా? సో ఈ 3 కాన్సెప్ట్స్ కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్ ఏంటి? పోస్టింగ్ టైప్స్, ఇది 5th వన్. టుమారో డిస్కస్ చేద్దాం. ఒక డాక్యుమెంట్ ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు, ఫాస్ట్ డేటా ఎంట్రీ అంటే ఏంటి. సో ఇలా డిఫరెంట్ వేస్లో, డిఫరెంట్ డైమెన్షన్స్లో మనం డాక్యుమెంట్ని పోస్ట్ చేయొచ్చు. పోస్టింగ్ టైప్ నెక్స్ట్ క్లాస్. ఇది మీ సిలబస్ కాపీ మీ డెస్క్టాప్ పైన సేవ్ చేసి ఉంచండి. డైలీ ఈ సిలబస్ కాపీని బేస్గా చేసుకునే కాన్ఫిగరేషన్స్ చేస్తాం.
కొన్ని క్లాసెస్ 1 డేలో కంప్లీట్ అవుతాయి, కొన్ని 3 డేస్ టైం పడుతుంది, కొన్ని క్లాసెస్ 2 డేస్ టైం పడుతుంది, కొన్ని టాపిక్స్ బేస్డ్ ఆన్ ది టాపిక్స్. మ్యాక్సిమం ఏంటంటే అన్ని టాపిక్స్ కూడా 1 డేలో కంప్లీట్ చేయొచ్చు. అసెట్ అకౌంటింగ్ 3 డేస్ పడుతుంది. తర్వాత ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి 2 డేస్ పడతాయి. డిపెండ్స్ ఆన్ ది టాపిక్స్ అనమాట. కొన్ని 1 అవర్ ఉంటాయి, కొన్ని హాఫ్ అన్ అవర్లోనే కంప్లీట్ అవుతాయి, ఎందుకంటే రెడీమేడ్గా షీట్ ప్రిపేర్ చేశాం కాబట్టి. సో ఈ షీట్ అనేది మెయింటైన్ చేయాలి. ఏ క్లాస్ ఏ సిలబస్ కంప్లీట్ అయింది, లేదంటే ఏ చాప్టర్ కంప్లీట్ అయింది, ఏ చాప్టర్ కంప్లీట్ అవ్వలేదు అనేది ఒక క్లారిటీ ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? పోస్టింగ్ టైప్. ఒక డాక్యుమెంట్ని ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు, సింగిల్ స్క్రీన్లో ఎలా పోస్ట్ చేయాలి, డబుల్ స్క్రీన్లో ఎలా పోస్ట్ చేయాలి అనేది టుమారో డిస్కస్ చేద్దాం. ఈరోజు ఎక్కువ టైం తీసుకోవట్లేదు. టుమారో నుండి అగైన్ 1 అవర్ ఉంటుంది డైలీ. ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ ఏంటి? పోస్టింగ్ టైప్స్ కదా. సెలెక్ట్ చేయండి, గ్రీన్ కలర్ యాడ్ చేయండి. గ్రీన్ అంటే మీనింగ్ ఏంటి? నెక్స్ట్ క్లాస్ అని అర్థం. ఎల్లో అంటే కంప్లీట్ అయిపోయింది అని అర్థం. గ్రీన్లో ఉంది. నెక్స్ట్ క్లాస్ ఏం చెప్పుకోవాలి మనం? పోస్టింగ్ టైప్స్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? క్లియర్ కదా? ఎస్ సార్. అలాగే నేను చాట్ బాక్స్లో మీకు కొన్ని షీట్స్ ఫార్వర్డ్ చేస్తాను వాట్సాప్ గ్రూప్లో. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, అలాగే కొన్ని ఇమేజెస్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోండి, చదవండి. ఓకేనా? ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ అండి. బాబాయ్. అండ్ వన్ మోర్ థింగ్ కుమార్, 1 minute. ఓకే రైట్, తర్వాత డిస్కస్ చేద్దాంలే. ఓకే, థ్యాంక్ యూ అండి. బాబాయ్, గుడ్ డే. అండ్ ఫీజెస్ పే చేయాల్సిన వాళ్ళు చేయండి. ఓకే, థ్యాంక్ యూ.